Actually, there is some construction work is going on around the temple, guys. నేను కూడా చాలా రోజుల తర్వాత వస్తున్నా. సో ఇదే అనమాట మా కాలనీలో ఉన్న చిన్న హనుమాన్ టెంపుల్. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలకి ఆల్రెడీ పూజ చేసేసిండ్రు, మార్నింగే అన్ని ఫ్లవర్స్ పెట్టిండ్రు. సో విల్ గో ఇన్సైడ్. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అన్నమాట. రాగానే ఎదురుగా అండ్ ఇక్కడ తులసమ్మ. యాక్చువల్లీ తులసమ్మని నేనే పెట్టాను గైస్. నేను వచ్చేది చాలా రేర్ అనమాట. బట్ ఒకసారి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆవిడ అక్కడ ఉన్న ఒక తులసికొమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టమ్మా అని చెప్పింది. సో నేను పెట్టిన, అది చెక్ చేయడానికి నేను మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చి చూసిన అసలు ఉందా తులసి చెట్టు అని. బట్ ఉంది, ఇప్పటికి ఇంత బాగుంది. ఐ ఫీల్ సో హ్యాపీ బికాజ్ సమ్మర్లో అయినా ఎండిపోతుంది, సమ్మర్లో కూడా మంచిగా ఎవరైనా ఒకరు వాటర్ పోస్తున్నారు కాబట్టి ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ. సో అయిపోయింది తులసి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా శివాలయం, బట్ అక్కడ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ వర్క్ కోసం అని సిమెంట్స్ అవన్నీ వేసేసిండ్రు. వెనకాల ఉన్న వాల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. నాకు చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఈ వాల్ లేదు, బట్ బాగుంది. లేదంటే యానిమల్స్ అన్నీ లోపలికి వచ్చి, అంటే యానిమల్స్ లోపలికి రావడం తప్పు కాదు, బట్ కొంచెం సేఫ్గా ఉండదు కదా చిన్నపిల్లలు అట్లా ఉన్నప్పుడు. సో యానిమల్స్ అంటే డాగ్స్ అవే ఉంటాయి, బట్ ఇది చేసేసారు, కంచె కట్టేశారు. ఇట్స్ వెరీ నైస్. అండ్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఫుల్ వర్క్ ఉంది కాబట్టి అక్కడ వెలిగించడానికి కుదురుతుందో లేదో నేను వెళ్ళి చెక్ చేస్తాను. అండ్ పక్కల నాగులు అనమాట. నాగులో కూడా చాలా బాగుంటుంది, మీన్స్ మంచి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేను లాస్ట్ 2 years బిఫోర్ పూజ చేశాను అక్కడ, వెరీ పవర్ఫుల్. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్. సో ఏమైంది, సో ఫస్ట్ హనుమాన్ని దర్శించుకొని వెళ్ళి శివాలయంలో దీపం పెట్టేద్దాం. లోపలికి వచ్చేసిన, మన సామాన్ అంతా పెట్టేసిన, దీపం పెట్టేటప్పుడు చూపిస్తా. అండ్ ఇక్కడ గణేష్. మేము ఈ ఏరియాకి వచ్చి అరౌండ్ ఒక 12 to 15 years అవుతుంది. నాకు అప్పటి నుండి ఈ టెంపుల్ చాలా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ నాకు చాలా మెమొరీస్ కూడా ఉన్నాయి టెంపుల్తో. మెమొరీస్ మీన్స్ నేను ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకోవడం ఈజ్ కంపల్సరీ. దట్ ఈస్ ద మెమొరీ. అండ్ యూ కెన్ సీ హనుమాన్ ఇన్సైడ్. నాకైతే డైరెక్ట్గా కనిపిస్తుంది జాలి ఉన్నా కూడా, బికాస్ ఉంది కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా. అండ్ వీడియోలో అయితే యూ కెన్ సీ. I am keeping Hanuman special tilakam. హనుమాన్ స్పెషల్ తిలకం. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు తిలకం అంటే. ఇప్పుడు కూడా ఇష్టమే, మంచి పడట్లేదు. చిన్నప్పుడైతే ఇంకా చాలా ఇష్టం. ఓ ఓకే, మన ఐటమ్స్ ఇక్కడే ఉండని, మన ఐటమ్స్ అక్కడే వదిలేసి ఐఎమ్ గోయింగ్ టు శివ టెంపుల్. బికాజ్ అక్కడ అంతా కొంచెం డస్ట్ ఉంది, పెట్టడానికి కుదరకపోవచ్చు. టెంపుల్ లోపలికి అయితే అలో చేయరు, ఇప్పుడు లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు కాబట్టి ఇక్కడ తిరగలేదు. వచ్చిన తర్వాత తిరుగుతా, బికాజ్ ఎట్లా అయినా వస్తా కదా మళ్ళీ. మీకు శివుడి టెంపుల్ దగ్గర నుండి అండ్ నాగుల వారిని కూడా చూపిస్తాను. హోప్ యూ కెన్ హియర్ మీ. వావ్, యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏం లేదు. మమ్మీ చిన్న డాగ్ దాన్ని భయపెట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడే. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత డస్టీగా ఏం లేదు, బాగుంది. ఇక్కడే పెట్టచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చి దీపం శివయ్య గైస్. ఓం నమః శివాయ. యాక్చువల్లీ లాక్ ఉంది, సో నేను బయట నుండే మీకు చూపిస్తున్నా. అండ్ నంది.
శివయ్య చిన్న టెంపుల్ బాగుంటుంది, బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా నలుగురు కానీ ఈ డాగే గైస్ నాకు ఇందాక భయపెట్టిపించింది. ఇట్స్ బ్లాక్ డాగ్, మీన్స్ కాలభైరవ. సో యాక్చువల్లీ కొంచెం నాకే డిఫరెంట్గా అనిపిస్తుంది, బికాజ్ లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది టెంపుల్లో. నేనే వేరే టెంపుల్కి వచ్చినానా అన్న ఫీలింగ్ వచ్చింది. షర్ట్ నేను చక్కెర తీసుకురావడం మర్చిపోయాను. అయినో నేను ఏదో ఒకటి మర్చిపోతా, చక్కెర తీసుకురావడం మర్చిపోయాను. పక్కన షాప్ ఉంటుంది, షాప్కి వెళ్ళి లాస్ట్లో తీసుకొని వచ్చి ఫాస్ట్గా పెట్టేస్తాం. సో వావ్, వింటున్నారా ఎంత మంచిగా కోకిల కూస్తుంది. యాక్చువల్లీ నేను కార్తీక మాసం వచ్చేసి ఎప్పటి నుండో చేయాలన్న ఇంట్రెస్ట్తో ఎప్పటి నుండో చేస్తున్నా, బట్ ఈ కోకిల ఈ ట్రీ పైన నుండి అరుస్తుంది. ఓ బ్యూటిఫుల్. అప్పటి నుండి నేను సైలెంట్గా ఉన్నా, అస్సలేం మాట్లాడలేదు. ఓకే, మీరు కూడా ఎంజాయ్ చేయండి. She want to dominate me. I have no problem. Let her dominate me. So it stopped. నేను మాట్లాడడం ఇష్టం లేదేమో కోకిలకి. నేను స్టార్ట్ చేయగానే పెట్టింది, ఇంకా నేను మాట్లాడాను అనగానే ఆపేసింది. ఫైన్, నో ప్రాబ్లం. సో ఇది నువ్వుల నూనె. యాక్చువల్లీ నెయ్యి తెద్దాం అనుకున్నా, బట్ నెయ్యి ఈజ్ పెద్ద ప్రాసెస్ మీన్స్ అంత ఏమంటారో సింపుల్గా అయిపోదు, మెస్సీ అవుతుంది. కాబట్టి ఐ బ్రాట్ నూనె ఓన్లీ. సో ఇట్స్ 365. నార్మల్గా షాప్లో అమ్మే 365 వస్తాయి అనమాట. బట్ ద థింగ్ ఈజ్, ఈ మధ్య చాలామంది ఇంట్లో చేస్తున్నారు. ఈవెన్ నాలాంటి ఓపిక లేని వాళ్ళు కూడా ఇంట్లో చేసుకొని ఒకసారి అయినా దేవుడికి పెడదామనేసి ఇంట్లో చేసి పెడుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. వాళ్ళు చేయడం కూడా ఇది శివలింగం షేప్లో చేసిండ్రు అనమాట. సో వాట్ ఎల్స్ ఐ బ్రాట్, ఒక కర్పూరం కూడా పెడదాం. తొందరగానే వెలుగుతుంది, బట్ ఐ డోంట్ నో కర్పూరం పెడతారు కాబట్టి నేను కూడా పెడుతున్నా. పెట్టేసిన ఇక్కడ వెనకలా. ఓకే, దీపం ఆయిల్ వేసిన, నా వెలిగిన్స్. ఓకే, నేను చిన్న ట్రైపాడ్ ఉంది తీసుకురావాల్సింది, హ్యాండ్ ట్రైపాడ్ తీసుకురాలేదు. సో కష్టపడుతున్నా. వావ్, కర్పూరం నిజంగా యూజ్ అయింది గైస్. బికాజ్ నేను ఒక 3-4 మ్యాస్టిక్స్ యూజ్ చేసిన, వెలగలేదు. కర్పూరం ఉన్నందుకు చాలా క్విక్గా వెలిగింది. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలి గైస్. ఓకే, నాకు తెలిసి ఆయిల్ వేసినా కాబట్టి కొంచెం ఎక్కువసేపే మండుతుంది, దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. సారీ. అండ్ నౌ అగరబత్తి, కొంచెం ఫ్లవర్స్ పెడదాం. I brought flowers too. Flowers are compulsory.
ఓకే, నైస్ నైస్, వా నైస్. ఇప్పుడు గాలి పెద్దగా వస్తుంది. ఒకవేళ కర్పూరం కనుక లేకపోతే చాలా చాలా ఇబ్బంది అయ్యేది. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. ఫైనలీ ఐఎమ్ డన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గైస్, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా, డివోషనల్గా. యాక్చువల్లీ నేను ట్రైపాడ్ తెచ్చుంటే టైం ల్యాబ్స్లో పెట్టుండేదాన్ని మొత్తం దీపం లాస్ట్ వరకు. ఒక 2 minutes వచ్చేది, బట్ చాలా బాగుండేది. చిన్న ట్రైపాడ్, హ్యాండీ ట్రైపాడ్ తీసుకురాలేదు, ఐ మిస్డ్ ఇట్. ఓకే, వచ్చిన మేజర్ మిషన్ ఈజ్ సక్సెస్ఫుల్, మిషన్ కంప్లీటెడ్. ఇప్పుడు అక్కడక్కడ చిన్న ఉసిరి దీపాలు పెట్టేస్తా. అన్ని గుళ్ళల్లో దీపం పెట్టేసి వచ్చిన, ఇంకా ఈ దీపం వెలుగుతుంది గైస్. స్టిల్ 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 స్టిల్. అండ్ ఇక్కడ హనుమాన్ దగ్గర ఉసిరి దీపం పెట్టిన, నాగుల దగ్గర కూడా ఉసిరి దీపం పెట్టిన, శివయ్య దగ్గర కూడా ఉసిరి దీపం పెట్టిన, అండ్ నాగుల దగ్గర కూడా పెట్టిన. అండ్ ఇక్కడైతే కర్పూరం పెడతాను, బికాజ్ ఆల్రెడీ హనుమాన్ దగ్గర పెట్టిన కదా. అండ్ తులసమ్మ దగ్గర పెట్టిన, ఇప్పుడే చూపించాను కదా. ఇట్స్ స్టిల్ లైట్నింగ్. ఐఎమ్ డన్ విత్ పూజ అండ్ ఐఎమ్ గోయింగ్ హోమ్. అండ్ నెక్స్ట్ 11 days కంటిన్యూగా నేను హనుమాన్ టెంపుల్కి వస్తాను, సేమ్ టెంపుల్, బట్ ఇంత లేట్గా కాదు, కొంచెం అర్లీగా. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ కార్తీక మాసం. సో దీపాలు ముట్టించడానికి అట్లా అని కాదు. వెనకాల చూడండి జమ్మి చెట్టు, ఇక్కడ ఎవ్రీ టైం ఇక్కడ కూడా కంపల్సరీ వెళ్తా, బట్ ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నా, రేపు వచ్చినప్పుడు వెళ్తా అనమాట. వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుంటా. సో ఫ్రమ్ టుడే ఈజ్ నాట్ కౌంటెడ్, బట్ ఫ్రమ్ టుమారో 11 days I'll come continuously for 11 days. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ టెంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఇడ్లీ అంటే ఇట్లా ఉందనుకుంటున్నారా? మా మమ్మీ హెల్దీగా ఉందని రాగి ఇంకేదేదో వేసి ఇడ్లీ వేసింది అనమాట. ఐఎమ్ హ్యావింగ్ ఇట్.